రియల్ న్యూస్ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. పాలమూరు ప్రాజెక్టులపై అసెంబ్లీలో చర్చకు సీఎం ఆహ్వానం. వాకౌట్లు సరికాదని మంత్రి జూపల్లి విమర్శ. చర్చకు సిద్దమని ప్రభుత్వం స్పష్టీకరణ. అసెంబ్లీ వేదికగా నిజాలు బయటపడతాయని వ్యాఖ్య. ఉపాధి హామీ లబ్దిదారుల్లో 62% మహిళలే అన్న సీతక్క. ఎస్సీ, బీసీ వర్గాలకు ఉపాధి హామీ ఆర్థిక భరోసా. మహిళల్లో ఆత్మవిశ్వాసం పెంచిన ఉపాధి హామీ పథకాన్ని బలోపేతం చేస్తామని మంత్రి సీతక్క స్పష్టం. నెల్లూరులో వైసీపీ కార్యకర్త ఆత్మహత్య యత్నం. వెంకటాచలంలో పోలీసుల వేధింపుల ఆరోపణలు. బాధితుల్ని పరామర్శించిన కాకాని గోవర్ధన్ రెడ్డి. సీఐపై చర్యలు లేకపోతే మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేస్తామని వెల్లడి. రాష్ట్ర ఆరోగ్య వ్యవస్థపై కోర్టు ఆగ్రహం. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై కన్నబాబు విమర్శ. 104 సేవలు ఆరోగ్యశ్రీ నిర్వీర్యమయ్యాయని ఆరోపణ. ప్రజారోగ్యంపై ప్రభుత్వ నిర్లక్ష్యమన్న కన్నబాబు. హైదరాబాద్ యూనియన్ టెరిటరీ వార్తలపై బీఆర్ఎస్ ఆందోళన. ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని ఎమ్మెల్సీ దాసోజు డిమాండ్. హైదరాబాద్ తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక అని వ్యాఖ్య. రాష్ట్ర హోదాను దెబ్బతీసే ప్రయత్నాలను వ్యతిరేకిస్తామని హెచ్చరిక. హైదరాబాద్ నగరాన్ని 2000 కిలోమీటర్ల వరకు విస్తరించి యూనియన్ టెరిటరీగా మార్చే కుట్ర జరుగుతోందన్న వార్తలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రచారం ఎంతవరకు నిజమో ప్రభుత్వం స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవానికి ప్రతీక అని పేర్కొన్నారు. నగర విస్తరణ పేరుతో ప్రజల హక్కులను కాలరాస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. ప్రభుత్వం ఈ అంశంపై మౌనం పాటించడం అనుమానాలకు తావిస్తోందన్నారు. హైదరాబాద్ భవిష్యత్తుపై జరుగుతున్న నిర్ణయాలను ప్రజల ముందుకు తీసుకురావాలని కోరారు. రాష్ట్ర హోదాను దెబ్బతీసే ఏ ప్రయత్నాన్నైనా బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి, పేపర్లలో వార్తలు వస్తున్నాయి, టీవీలలో వార్తలు వస్తున్నాయి. ఈ 2000 కిలోమీటర్లు చేయటం వెనుక హైదరాబాద్ను యూనియన్ టెరిటరీగా మార్చివేయటంలో ఒక సానుకూలమైనటువంటి ఒక ఫెసిలిటేషన్ జరుగుతుందా అనే అనుమానం కలుగుతుంది. ప్రభుత్వం దయచేసి దానికి సమాధానం చెప్పాలని చెప్పి కోరుతాను. దట్ మీన్స్ యు ఆర్ కట్లింగ్ ద ఎంటైర్ మెడబట్టి పిసికినట్టు తెలంగాణ. హైదరాబాద్ను కనుక మీరు యూటీ చేసి కేంద్ర ప్రభుత్వ పరిధిలో తీసుకపోతే తెలంగాణ ప్రజల నోట్లో మన్ను కొట్టినట్టు శంకరన్న మొత్తం ప్రజలందరికీ కూడా ఇబ్బంది జరుగుతుంది. ఇది ఇక్కడి నుంచే మనమంతా బతుకుతాం. పెన్షన్లు రావాలన్నా, రైతు బంధు రావాలన్నా, అన్ని రకాల అభివృద్ధి పథకాలు జరగాలంటే హైదరాబాద్ మనది కావాలి. కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం కొట్టివేయాలనే ప్రయత్నం జరుగుతుందని చెప్పని చర్చలు వస్తున్న నేపథ్యంలో దీన్ని ఒక విస్తృతమైనటువంటి ఒక రీతిలో దీన్ని పెనట్రేట్ చేస్తున్నప్పుడు భయం కలుగుతుంది. దానికి కూడా సమాధానం చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. రాష్ట్రంలో ఆరోగ్య వ్యవస్థ దయనీయ స్థితిలో ఉందని మాజీ మంత్రి కురసాల కన్నబాబు తీవ్ర విమర్శలు చేశారు. మెడికల్ కాలేజీలను ప్రైవేట్ కమ్మేస్తున్నారని, 104 సేవల్లో కనీసం షుగర్, బీపీ మందులు కూడా ఇవ్వడం లేదని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందన్నారు. ఆరోగ్యశ్రీ నిర్వీర్యమైందని, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడం లేదని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్ల నిర్వహణ కూడా సరిగా లేదని పేర్కొన్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం అప్పు తెచ్చిన 2,66,000 కోట్లను ఏం చేశారని ప్రశ్నించారు. ప్రజారోగ్యంపై ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. ఈ పరిస్థితులు కొనసాగితే ప్రజల ఆరోగ్యం తీవ్ర ప్రమాదంలో పడుతుందని హెచ్చరించారు. మరి ఏంటి మీరు ఏం చేస్తున్నారు? ఈ 2,93,000 కోట్లు ఏం చేశారు స్వామి చెప్పండి. మందులు ఎవరు? ఆరోగ్యశ్రీ లేపేశారు. ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వరు. అన్నదాత సుఖీభావ ఒకసారి ఇచ్చారు, అది కూడా అరకొరగా ఇచ్చారు. మేము అమ్మఒడి అంటాం, మీరేమో వాళ్ళ పేరు పెట్టారు తల్లికి వందనం. 30 లక్షల మందికి కట్టింగ్ 13,000 ఇస్తున్నారు. అది కూడా లేచిపోయింది. సంవత్సరం 3 సిలిండర్లు, సంవత్సరన్నర అయింది, 1 సిలిండర్ ఇచ్చారు. మిగతా వాళ్ళకి డబ్బులు పడలేదు. ఆడబెట్టినది అటే పోయింది, అమ్మఒడి ఇటే పోయింది. మీ పీపీపీ ఎటు పోయిందో తెలీదు. మీ పీపీపీ కోర్టులో ఉంది. ఒక హాస్టల్లో మంచినీళ్ళు ఇవ్వలేరు. ఒక స్కూల్కి రంగు వేయించలేరు. జగన్ గారి హయాంలో ఆగే నాడు నేడు ప్రోగ్రాం ముందుకు తీసుకెళ్లలేరు. ఒక ట్యాబ్ లేదు. ఏమిచ్చారు? ఇవాళ హైకోర్టు నేను చూసా మన పేపర్లో, ఇవాళ కోర్టు చాలా తీవ్రమైన ఆక్షేపణ, ఆగ్రహం చెప్పిందని.
దేని మీద? హాస్టళ్ల పనితీరు మీద, నిర్వహణ మీద. మంచినీళ్లు కూడా ఇవ్వలేని దుస్థితికి మీరు హాస్టల్ దిగజార్చేశారని మాట్లాడిందని. 3000 హాస్టల్ పర్యవేక్షణ చేయలేకపోతారా, మీకు చేత కావట్లేదా అని అడిగిందని కోర్టు. న్యాయమూర్తులు ఆవేదన చెందారని. మీకు తెలుసా, కురుపాం దగ్గర ఒక హాస్టల్లో తాగునీరు ఇవ్వకపోవడం వల్ల సుమారు 250 మంది కామెర్లో వాతన పడి పిల్లలు, అందులో 2 పిల్లలు చనిపోతే, గిరిజన బాలికలు. కనీసం స్పందన లేదు ఈ గవర్నమెంట్కి. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఆసుపత్రిలో వాళ్ళందరినీ పరామర్శించారు. మీకు బాధ్యత లేదా? తీరా చూస్తే ఏమైంది? జగన్ గారు పెట్టిన ఆర్ఓ ప్లాంట్ల మెయింటెనెన్స్ కూడా మీరు చేయకపోవడం వల్ల ఈ నీరు కలుషితమైందని కదా తేలింది. మరి ఏం చేశారు? 2,93,000 కోట్లు. స్కీములు ఇవ్వట్లేదు, డెవలప్మెంట్ లేదు. మీరు చేసేదంతా ఒక్కటే ప్రచారం. ఇప్పుడు అమరావతినైనా సక్రమంగా చేస్తున్నారంటే అది అక్కడక్కడే ఉంది. నీళ్లు తోడడం దగ్గర, తుప్పలు తీయడం దగ్గర ఉంది. అలా ఎంతకాలం నీళ్లు తోడతారు, ఎంతకాలం తుప్పలు కొడుతూ ఉంటారు? అవి కొడుతున్నాయంటే మళ్ళీ ఇంకో పక్కన వచ్చేస్తున్నాయంట. మనం ఎక్కడో వీడియో చూశాను, ఆఫీసర్లని మంత్రి గారు సమీక్షించిన వీడియో. ఇంకా లోతుకెళ్తే అసలు మన టైం చాలదు మాట్లాడుకోవాలంటే. ఎందుకంటే మనోళ్ళు చేసింది అంతా ఇంతనా. ముఖ్యమంత్రి ఎవరిని వ్యక్తిగతంగా విమర్శించలేదని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్పష్టం చేశారు. మూసీ నది ప్రక్షాళనకు ప్రతిపక్ష సభ్యుల సహకారం మాత్రమే సీఎం కోరారని తెలిపారు. హరీష్ రావు ప్రక్షాళనకు అనుకూలమో వ్యతిరేకమో స్పష్టంగా చెప్పకుండా వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదన్నారు. అసెంబ్లీ వేదికను ప్రజా సమస్యల పరిష్కారానికి వినియోగించాలన్నారు. మూసీ ప్రాజెక్టు హైదరాబాద్ భవిష్యత్తుకు కీలకమని పేర్కొన్నారు. రాజకీయ విమర్శల కన్నా నిర్మాణాత్మక సూచనలివ్వాలని ప్రతిపక్షానికి సూచించారు. ప్రభుత్వం ప్రజల ప్రయోజనాలకే ప్రాధాన్యమిస్తోందని ఆది శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఎవరిపైన వ్యక్తిగతంగా వారి పేరు తీసుకొని మాట్లాడిన సందర్భం లేదు, మీరు అందరు కూడా చూశారు. మూసీ నది ప్రక్షాళనలో ఆ పార్టీ శాసనసభ్యుల సహకారం అందించే విధంగా మాట్లాడుతున్న అంశాన్ని చెప్పి సహకరించవలసిందిగా చెప్పినటువంటి సందర్భం మనం చూసినాం తప్ప వారిపైన వేసుకొని, అంటే వారు మూసీ నదికి వ్యతిరేకమనే చెప్పాల్సింది పోయి వారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన వ్యక్తిగతంగా విమర్శలు చేయడాన్ని, అంటే ఇప్పుడే చూసిన ఈ సభలో, అంటే వారు హరీష్ రావు గారు పదే పదే మాట్లాడే మాటలను ప్రజలందరూ గమనిస్తున్నారు. హరీష్ రావు అనేటువంటి, అంటే పేరు ఎందుకు తీస్తున్నా పదే అంటే కండ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారు. కండ్ల బంట మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటే ప్రభుత్వం అంటే ఎందుకు ఈ విషయం కక్కడం అనేది మేము ఈ సందర్భంగా ప్రజల పక్షాన మూసీ నదికి వ్యతిరేకమా అనుకూలమా చెప్పాలి తప్ప ఈ విధంగా వారు మాట్లాడడం మానుకోవాలి. వారు విత్డ్రా చేసుకోవాలి, లేదంటే మీరు ఈ వాక్యాలను వెంటనే రికార్డు నుంచి తొలగించవలసింది సందర్భం కోరుతూ, వారు మాట్లాడిన మాటలు హైదరాబాద్ నగరాభివృద్ధికి సంబంధించి, తెలంగాణ అభివృద్ధి గురించి మాట్లాడినటువంటి వాక్యాలు కూడా వారు తప్పుకోవటం విధంగా. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం లబ్ధిదారుల్లో దాదాపు 90% మంది ఎస్సీ, బీసీ వర్గాల వారేనని మంత్రి సీతక్క తెలిపారు. ఈ పథకం కింద వేతనాలు పొందుతున్న వారిలో 62% మహిళలేనని వెల్లడించారు. ఉపాధి హామీ పథకం మహిళలకు కేవలం ఆదాయం మాత్రమే కాకుండా ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచిందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పేద కుటుంబాలకు ఇది ఆర్థిక భరోసాగా మారిందన్నారు. కేంద్రం తీసుకొస్తున్న మార్పులు పేదలకు నష్టం కలిగించేలా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పథకాన్ని మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు. పేదరికం తగ్గింపు కోసం వ్యవసాయ కార్మికుల పెరిగిన బేరమాడే శక్తి, అదే విధంగా నిస్సాయ వలస తగ్గింపునకు, గ్రామీణ మౌలిక సదుపాయాల మెరుగుదలకు ఈ పథకం చెప్పుకోదగ్గ విధంగా దోహదపడింది అధ్యక్ష. దాదాపు 90% మంది ఎంజీఎన్ఆర్ఈజీఎస్ లో లబ్ధిదారులు షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, వెనుకబడిన తరగతుల వారు, అదే విధంగా మహిళలు. ఈ పథకం కింద వేతనాలు పొందే 62% మంది మహిళలే అధ్యక్ష. ఇతర రంగాల్లో వ్యవసాయ కూలీలుగా హాజరు కాలేనటువంటి వారు కూడా మరి ఎంజీఎన్ఆర్ఈజీఎస్ ద్వారా మహిళలు బయటికి వచ్చి వారి ఉపాధి కోసం ఈ పనులలో 62% మహిళలే పనిచేస్తున్నారు అధ్యక్ష. అదే విధంగా ఈ చట్టం మహిళలకు ఆదాయాన్ని పొందడం మాత్రమే కాకుండా ఆత్మవిశ్వాసాన్ని,
స్వావలంబనను అదే విధంగా హక్కులను కూడా అందించడం జరిగింది. నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఆత్మహత్య యత్నం కలకలం రేపింది. వెంకటాచలం మండలానికి చెందిన గురువయ్యను స్థానిక సీఐ సుబ్బారావు భార్య ముందే అసభ్యకరమైన మాటలతో హింసించారని ఆరోపణలు వెలువెత్తాయి. ఈ ఘటనపై స్పందించిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి బాధితుడిని పరామర్శించి సంఘీభావం ప్రకటించారు. సీఐ సుబ్బారావు పోలీసు అధికారిగా కాకుండా టీడీపీ కార్యకర్తలు వ్యవహరిస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు. బాధితుడిపై జరిగిన మానసిక వేధింపులే ఈ దారుణానికి కారణమని పేర్కొన్నారు. సీఐపై వెంటనే చర్యలు తీసుకోకపోతే మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయిస్తామని హెచ్చరించారు. ఈ ఘటన పోలీస్ వ్యవస్థ పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తు రాష్ట్రంలో రాజకీయ దుర్వినియోగం పెరుగుతోందనే చర్చకు దారితీసింది. పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కుటుంబ సభ్యుల్లో కొంతమందిని ప్రోత్సహించి గురవయ్య అనేటువంటి వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటాడు, మాతో పాటు తిరుగుతుంటాడు, హుషారుగా ఉత్సాహవంతంగా ఉండేటువంటి కార్యకర్త ఇబ్బందులు పెట్టాలని ఆ కుటుంబ సభ్యులు తెలుగుదేశం పార్టీ వాళ్ళ దగ్గరికి వెళితే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ గురవయ్య అనేటువంటి వాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చురుగ్గా పాల్గొనేటువంటి కార్యకర్త కాబట్టి ఇబ్బందులు పెట్టాలి అనేటువంటి ఆలోచనతో వెంకటాచలం పోలీసులకు చెప్పడం, సివిల్ మ్యాటర్ పోలీసులకు సంబంధం లేనటువంటి దానిలో ఈరోజు అక్కడ సిఐగా వ్యవహరించేటువంటి సుబ్బారావు ఎవరైతే ఉన్నారో ఆయన కాకి చొక్కా విప్పేసి పసుపు చొక్కా వేసుకుని పనిచేస్తున్నాడు. అక్కడ ఆయన ఇష్టారాజ్యంగా మాట్లాడడం, ఇష్టారాజ్యంగా వ్యవహరించడం, దానిలో భాగంగా ఎంతో దారుణం అంటే తీసుకొచ్చి కొట్టడం, తిట్టడం, బూతులు ఏ విధంగా మాట్లాడారు అంటే పాపం ఆ గురవయ్య ముందే గురవయ్య భార్యని నానా విధంగా మాట్లాడి చివరికి నిన్ను చంపేస్తే దిక్కెవడరా, నిన్ను అడ్డుకునేది ఎవడరా అన్న స్థాయిలో మాట్లాడి ఇంకా ఆ బూతులు పాపం ఆ బిడ్డ చెప్పడానికే బాధపడుతుంది. ఆ స్థాయిలో భార్యను మాట్లాడేటప్పటికీ తను దెబ్బలు కోర్చుకోగలడు. ఈరోజు ఆ విధంగా మాట్లాడేటప్పటికీ దాన్ని తట్టుకోలేక వెళ్ళి ఈరోజు ఆత్మహత్యకు పాల్పడడం జరిగింది. ఈరోజు డాక్టర్లతో మాట్లాడడం, ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. ఇబ్బందికర పరిస్థితులు మరో 24 గంటలు గడవాలి. అది కిడ్నీ మీద ఎంతవరకు దాని ప్రభావం ఉంటుందో ఇప్పుడే చెప్పలేము అని చెప్పి డాక్టర్ చెప్పడం జరిగింది. అంటే పోలీసు వ్యవస్థ ఈ జిల్లాలో రోజు రోజుకి ఎంత దిగజారిపోతుంది, ఏ స్థాయిలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తుంది. ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో సుబ్బారావు అనేటువంటి వ్యక్తి ఎంత అవినీతికి పాల్పడుతున్నాడో, ఎంత అక్రమాలకు పాల్పడుతున్నాడు అనేటువంటిది ప్రతి ఒక్కరికి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. పోలీస్ శాఖలో ఉన్నటువంటి ఉన్నతాధికారులకు కూడా ఇప్పటికే ఆయనకు సంబంధించినటువంటి అవినీతి అక్రమాల చిట్టా అంతా ఇంత కాదనేటువంటిది అర్థమైంది. ఈరోజు తను అవినీతికి పాల్పడుతూ విచ్చలవిడిగా డబ్బులు సంపాదిస్తూ ఈ అక్రమాలన్నీ చేస్తూ తెలుగుదేశం పార్టీ అండ ఉంటే నన్ను ఎవరు ఏమీ చేయలేరనేటువంటి ఒక ఉద్దేశంతో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి తెలుగుదేశం వాళ్ళు చెప్పిన వెంటనే జీ హుజూర్ అంటూ ఈరోజు వాళ్ళకి గులాంగిరి చేస్తూ వాళ్ళు చెప్పినటువంటి ఆదేశాలన్నీ పాటించేటువంటి పరిస్థితి. ఎంత నీచమైనటువంటి స్థాయికి సుబ్బారావు దిగజారిపోయాడంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవడన్నా ఫ్లెక్స్లు కడితే అది ఇప్పించేది సుబ్బారావే, ఇంకెవరు తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా రారు. ఎవరన్నా తెలుగుదేశం పార్టీ వాడి ఫ్లెక్స్ కట్టాలంటే సుబ్బారావు కడతాడు. అందుకని అంత నీచ స్థాయికి దిగజారిపోయి ఈరోజు కారణం ఏంది, ఎప్పుడు లేనటువంటిది హస్మూరు దర్గా దగ్గర ఒక పవిత్రమైనటువంటి స్థలంలో ఈ సుబ్బారావు వెళ్ళి డైమండ్ డబ్బా ఆడించి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నాడు. గోలగమూడి పుణ్యక్షేత్రం గోలగమూడి అనికేపల్లికి సంబంధించి అక్కడ డైమండ్ డబ్బా ఆడారు. ఈరోజు ఎవరు వెళ్ళినా సరే పోలీసు ఉన్నతాధికారులు ఒకసారి దృష్టి పెడితే ఈరోజు కాకర్లవారిపాలెం ఉంటాం, తాటిపర్తివారిపాలెం పరిసర ప్రాంతాల్లో కోడి పందాలు ఈరోజు కూడా నిర్వహిస్తున్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో రోజువారీ మామూలు తీసుకుని సుబ్బారావు వాళ్ళందరినీ కూడా ఈరోజు మీ ఇష్ట ప్రకారం చేయండి అన్నట్టుగా వాళ్ళని ప్రోత్సహించేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి వాళ్ళ విషయంలో పాత ఎస్పీగా కృష్ణకాంత్ ఉన్నప్పుడు ఈ జిల్లాని భ్రష్టు పట్టించాడు. ఏ విధంగా కావాలంటే ఆ విధంగా కేసులు పెట్టండి, మీరు ఏ విధంగా చేసుకోండి, ఎమ్మెల్యేలు ఏం చెప్తే అది వినండి అని చెప్పి పోలీసు అనేటువంటి దాన్ని వ్యవస్థని కృష్ణకాంత్ నిర్వీర్యం చేశాడు. కొత్తగా వచ్చినటువంటి ఎస్పీ గారు దాని దిద్దుబాటు కోసం చర్యలు తీసుకుంటున్నా ఆమె మాటలు కూడా పోలీసులు వింటున్నట్టుగా అనిపించడం లేదు. కింద స్థాయి సిబ్బంది ఆమె ఆదేశాలు కూడా బేఖాతరు చేస్తున్నట్టుకున్నారు. కాబట్టి మేము ఎస్పీ గారిని కోరేది ఈరోజు ఈ ఉదంతాన్ని ఈరోజు మీరు విచారణకు తీసుకొని ఈరోజు ఉన్నటువంటి కేసులో సుబ్బారావు పాత్ర ఏందనేటువంటిది నిర్ధారించి విచారించి తక్షణమే చర్యలు తీసుకుని అతనిని ఇమీడియట్గా సస్పెండ్ చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం. తప్పనిసరిగా ఆ కుటుంబానికి అండగా నిలవడంతో పాటు గురవయ్య కుటుంబానికి రాబోయేటువంటి రోజుల్లో గురవయ్య లాంటి వ్యక్తులను తీసుకొస్తే జనవరి 1వ తేదీ పాపం పసిబిడ్డలు చిన్న బిడ్డలు పాపం మా కుటుంబం గోడుగోడమంటుంది. ఏదైనా జరిగితే గురవయ్యకి మా కుటుంబం వీధిని పడేటువంటి పరిస్థితి ఏర్పడుతుందని అంటే గురవయ్య చెప్పాడు, అయ్యా నాకు ఎందుకో ఆ సిఐ సుబ్బారావు మాట్లాడినటువంటి మాటలు
అన్నం తినడానికి కూడా ఇష్టపడక నా కళ్ళ ముందే నా భార్యని మాట్లాడిన తర్వాత నా కోసరం నన్ను నమ్ముకొని వచ్చినటువంటి నా భార్యని ఈరోజు తిట్టు తినాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది కదా ఆమెకని చెప్పి నాకు మనస్సాక్షి అంగీకరించక నేరుగా పొలంలోకి వెళ్ళి మందు దాగి చనిపోవాలనిపించింది. కాబట్టి నిజంగా చనిపోవాలనే మందు దాగానని చెప్తున్నాడంటే ఈ సిఐ అనేటువంటి వాడు ఎంత నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తున్నారు, పోలీసు వ్యవస్థ ఎంత దారుణంగా ప్రవర్తిస్తుంది, పోలీసులు ఏ విధంగా ఈరోజు ప్రజలకు సంబంధించినటువంటి మాన ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు అనేటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ. తప్పనిసరిగా మరలా చెప్తున్నాం, ఇప్పటికే అనేక అక్రమాలు, ఇప్పటికే కృష్ణకాంత్ ఉన్నప్పుడు శేషయ్య మీద జరిగినటువంటి ఒక అక్రమంగా కేసు మానేస్తే సాక్ష్యాధారాలతో సహా తీసుకెళ్ళి ఇచ్చిన ఆయన తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమి చెప్తే తినేటువంటి ఎస్పీ కాబట్టి ఆ ఎస్పీ ఆ రోజు వాళ్ళకు తొత్తులుగా వ్యవహరించాడు కాబట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అడుగులకు మడుగులు ఎత్తాడు కాబట్టి ఆ కేసులన్నీ నీరు గచ్చిపోయాడు పాత ఎస్పీ కృష్ణకాంత్. ఈ రోజు వచ్చినటువంటి ఎస్పీ గారు కాస్త ధైర్యంగా తీసుకోవాలి, ముందుకు వెళ్లాలన్నటువంటి ఆలోచన చేసిన ఆ పాత వాసన ఇంకా పోయేటువంటి. నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం ముంగలదొర్వ గ్రామంలో తాగునీటి సమస్యకు పరిష్కారంగా వీపీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వీపీఆర్ అమృతధార వాటర్ ప్లాంట్ ను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర పాల్గొన్నారు. గ్రామ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించడమే లక్ష్యంగా ఈ ప్లాన్ ను ఏర్పాటు చేసినట్లు నేతలు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సమస్యలను తగ్గించేందుకు ఇలాంటి ప్రాజెక్టులు ఎంతో అవసరమని అభిప్రాయపడ్డారు. ప్రజా భాగస్వామ్యంతో చేపట్టిన ఈ ప్రయత్నం ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు. తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ఇది కీలక ముందడుగని పేర్కొన్నారు. ధర్మయ్య ఓకే సార్. ప్రసాద్ రంగవరపు పోలమ్మ, లోకాభిరామం శ్రీరామం శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమస్తే శ్రీరామరూపాభ్యాం యా దేవి సర్వమంగళ రాష్ట్రంలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆర్ఎండ్బి రవాణా శాఖల నిర్లక్ష్యమే ప్రమాదాలకు ప్రధాన కారణమని స్పష్టం చేశారు. రహదారులపై గుంతలు ఉండడం, ఆర్టీసీ బస్సులను అడ్డంగా నిలిపివేయడం వంటి చర్యల వల్లే అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని విమర్శించారు. రోడ్ల నిర్వహణ సరిగా లేకపోవడం వల్ల ప్రజల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయన్నారు. సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రమాదాల నివారణకు తక్షణ చర్యలు తీసుకోకపోతే పరిస్థితి మరింత తీవ్రమవుతుందని హెచ్చరించారు. ప్రజల భద్రతపై రాజీ పడేది లేదని స్పష్టం చేస్తూ అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని చైర్మన్ ఆదేశించారు. తర్వాత చాలా వెహికల్స్
ఇల్లీగల్గా నడి రోడ్డు మీద ఆపేస్తున్నారు. దాంట్లో మీ ఆర్టీసీ బస్సులు ఉన్నాయి, లారీలు ఉన్నాయి. ఆగి ఉన్న లారీకే గుద్దుకొని చచ్చిపోయిన వాళ్ళే ఎక్కువ, ఆగి ఉన్న బస్సులను గుద్దుకొని చనిపోయిన వాళ్ళ సంఖ్య ఎక్కువ. మీరు సెన్సెస్ తీయండి. అదేవిధంగా సైరన్స్, ప్లేట్స్. సైరన్ అయితే ఎవరు రోడ్డు పెట్టుకుంటుండో ఎవరికి అర్థమైతే లేదు. ఎవరు ఇష్టానుసారం వాళ్ళు పెడుతున్నారు కార్లకు. చెప్తాం, మీ ఆర్టీఓలు, మీ వెహికల్ ఇన్స్పెక్టర్ల డ్యూటీ కూడా అది. తర్వాత నెంబర్ ప్లేట్స్ మీద వాడు ఎమ్మెల్యే రాసుకుంటాడు, పోలీస్ కమిషనర్ రాసుకున్నా ఎవడు వాడికి దిక్కు లేదు. విన్నారా? అందుకనే మీ డిపార్ట్మెంట్ చేయాల్సిన దాంట్లో కూడా మీరు ఎప్పుడు రోడ్ల మీద ఇన్స్పెక్షన్ చేస్తుంటారు కదా మీ వెహికల్ ఇన్స్పెక్టర్స్, అవి ఎందుకు పట్టించుకోవట్లేదు? దాన్ని కూడా పట్టించుకోమని మీరు దయచేసి పోలీస్, R&B అండ్ ట్రాన్స్పోర్ట్ మీ ముగ్గురు కోఆర్డినేషన్తో కనుక మీరు నడిపితే ఈ యాక్సిడెంట్లు తక్కువైతాయి, ఇల్లీగల్గా ఇవి తక్కువైతాయి. తర్వాత మల్కాపూర్ ఫిట్నెస్ సెంటర్ మీరు నేను కలిసి విజిట్ చేసినాం. ఇంతవరకు మళ్ళీ అది ప్లాన్లో రాలేదు, వర్కౌట్ కావట్లేదు. కేంద్ర ప్రభుత్వం 6-7 కోట్లు ఇచ్చి అప్పుడు తయారు చేసినటువంటిది యాస్టేజ్గా అన్యూజ్డ్గా ఉంది. నేను ఈ విషయం 2-3 సార్లు మా మిత్రుడు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారికి చెప్తే ఒకనాడు నల్గొండ ప్రోగ్రాం చూసుకుని చక్కగా అడిపోయి చూసినాం. ఇంకొక 8 కోట్లు పెడితే కానీ అది అప్డేట్ కాదనేటువంటి విషయం. ఎందుకంటే మీది ఎర్నింగ్ డిపార్ట్మెంటు, మీకు 8,000 కోట్లు వస్తున్నాయి, దాంట్లోకి ఒక 7 కోట్లు పెద్ద సమస్య కాదు. కాబట్టి మీరు సీరియస్గా తీసుకుంటే ఆ ఫిట్నెస్ సెంటర్ను మనం తీసుకురావడానికి, దాన్ని ఫంక్షనింగ్లో తీసుకురావడానికి బాగుంటుంది. తర్వాత స్లోగన్స్, వేగం కన్నా ప్రాణం మిన్న అనే స్లోగన్ కొన్నిటి దగ్గర బోర్డులు పెడతారు. అది చూస్తే ఆటోమేటిక్గా సైకలాజికల్గా మనిషి స్పీడ్ తగ్గుతుంది. అటువంటి చాలా స్లోగన్స్ ఉన్నాయి. వాటిని ఎందుకు మీరు అడాప్ట్ చేయరు? ఎందుకు దాన్ని లారీల మీద బ్యాక్ సైడ్ పెట్టొచ్చు, తర్వాత మీరు బోర్డులు కూడా మెయిన్ రోడ్డు మీద పెట్టొచ్చు. అది మీరు పెడతారా, R&B పెడతారా, పోలీసు పెడతారా? మీరు అందరు కూర్చొని దాని మీద నిర్ణయం తీసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణకు ప్రాధాన్యమిస్తున్నామని ఎంపీ మల్లు రవి స్పష్టం చేశారు. పార్టీ క్రమశిక్షణ కమిటీ సమావేశంలో చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న కేసులపై విస్తృతంగా చర్చించామని తెలిపారు. ముఖ్యంగా నిరంజన్ రెడ్డికి సంబంధించిన అంశంపై స్పష్టమైన నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. రాబోయే మున్సిపాలిటీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా ఎవరైనా పోటీ చేస్తే వారిని సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు. క్రమశిక్షణే పార్టీ బలమని, ఏ ఒక్కరికి కూడా మినహాయింపు ఉండదని స్పష్టం చేశారు. తదుపరి సమావేశంలో పూర్తి వివరాలను మీడియాకు తెలియజేస్తామని మల్లు రవి తెలిపారు. ఇంకా దానికి సంబంధించి కొంతమందితో మాట్లాడి దాన్ని ప్రకటన చేయటం మా వైస్ ప్రెసిడెంట్ గారు ఆ కార్యక్రమాన్ని తీసుకుంటారు. ఇది కాకుండా కొన్ని కరీంనగర్ నుంచి కూడా కొన్ని కంప్లైంట్స్ వచ్చినాయి. వారికి షోకాజ్ నోటీస్ పంపించి వాళ్ళని పిలిపించాలని నిర్ణయం తీసుకున్నాం. దక్కని మళ్ళీ మీటింగ్ జరిగినప్పుడు వివరాలన్నీ మీకు చెప్తాం. ఇప్పుడు త్వరలో మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ జరుగుతున్నాయి కాబట్టి అందరూ పార్టీ డిసిప్లిన్ దృష్టిలో పెట్టుకొని వారు నిర్ణయాలు తీసుకోవాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే రేపు వచ్చేటటువంటి మున్సిపాలిటీ కానీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీలో కానీ పార్టీ గుర్తు మీద ఎన్నికలు జరుగుతాయి. పార్టీ గుర్తు మీద ఎన్నికలు జరిగి బీఫామ్ ఇచ్చినప్పుడు ఆ పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా ఎవరైనా పోటీ చేస్తే వెంటనే క్రమశిక్షణ చర్యల్లో భాగంగా పార్టీ నుంచి సస్పెండ్ చేయటం జరుగుతుంది. పాలమూరు జిల్లా ప్రాజెక్టులపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి జూపల్లి కృష్ణారావు తీవ్రంగా స్పందించారు. కేసీఆర్ బయట యుద్ధం చేస్తారని చెప్పడం కాకుండా అసెంబ్లీలో చర్చించేందుకు రావాలని సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారని గుర్తు చేశారు. ఆ అవకాశాన్ని వదిలేసి మైక్ కట్ చేశారంటూ వాకౌట్ చేయడం సరికాదని విమర్శించారు. పాలమూరు ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం స్పష్టమైన విధానంతో ముందుకు వెళ్తోందన్నారు. ప్రజల ప్రయోజనాల కోసం చర్చకు సిద్ధంగా ఉన్నామన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం వాకౌట్లు చేయడం ప్రజలకు మేలు చేయదన్నారు. అసెంబ్లీ వేదికగా సూటిగా చర్చిస్తే నిజాలు బయటపడతాయని మంత్రి స్పష్టం చేశారు. ప్రజలు ఎందుకు మాట్లాడతారు?
శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేస్తాం. స్పష్టంగా ఒకరోజు కృష్ణా జలాలపైన, ఒకరోజు గోదావరి జలాలపైన చర్చించుకుందాం రమ్మని చెప్పని స్పష్టంగా ఆహ్వానం పలకడం జరిగింది, చెప్పడం జరిగింది. ఈ రోజున హరీష్ రావు మైకు కేసీఆర్గా మేము మైకు స్పీకర్ గారు ఇవ్వలేదనేటువంటి నెపం పెడతా ఉన్నావు కదా హరీష్ రావు. నువ్వే ఉన్నావు కదా శాసనసభ లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్గా 2018 సంవత్సరంలో. ఆనాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆనాటి శాసనసభ్యుడు, సంపత్ అలంపూర్ శాసనసభ్యుడు, కేవలం అసెంబ్లీలో గొడవ చేసిన నెపం పైన, ఏదో మాట్లాడిన నెపం పైన మొత్తం టోటల్గా వాళ్ళ టర్మునే టోటల్గా టర్మినేట్ చేసిండు, అంటే సభ్యత్వాన్ని రద్దు చేసిండు. మరి ఈ రోజున కేవలం ఈరోజు జరిగినటువంటి చర్చలో భాగంగా ఏది మూసీ ప్రక్షాళనకు సంబంధించి, మూసీ రివర్ ప్రాజెక్ట్ సంబంధించినటువంటి దానిపైన స్పీకర్ మైక్ ఇవ్వలేదని ఈ సెషన్ మొత్తం బైకాట్ చేస్తాను అంటే ఎక్కడైనా ఏమాత్రం పొంతన ఉందా? గడచిన 10 సంవత్సరాల కాలంలో ఆనాడు జానారెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకునికే ఆనాటి స్పీకరు మల్సునాచారి గారు ఎన్నో సందర్భాలలో మైక్ ఇవ్వని పరిస్థితి ఉంది. అట్లాగే పోచారం గారు ఉన్నప్పుడు కూడా. మరి ఎప్పుడు కూడా ఆనాటి ప్రతిపక్షం, కాంగ్రెస్ ప్రతిపక్షం ఎప్పుడు కూడా మొత్తం సెషన్ బహిష్కరించలేదే. ఎందుకు చేస్తూ ఉన్నారు ఇది? అంటే స్పష్టంగా కళ్ళకు కనపడే విధంగా కొట్టొచ్చినట్టుగా కనపడుతూ ఉంది. కేవలం పలాయనవాదం. అంటే ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం జరిగిందో అన్ని అంశాల పట్ల, అంటే నీటి కేటాయింపులు, ప్రాజెక్టులు, నిధులు, పాలమూరు ప్రాజెక్టు అన్నింటిపైన చర్చ జరుగుదాం. ఎవరు తప్పిదాలు చేసిండ్రు, ఎవరు పాలమూరు జిల్లాకు, ఎవరు కృష్ణా జలాలకు అన్యాయం చేసిండ్రు, ఏ ప్రభుత్వాలు చేసినాయి, ఎక్కడ అవినీతి జరిగింది, మొత్తం కాలువలేంది, పంపులేంది, నిధులేంది, వ్యవహారం ఏంది, మొత్తం పూసగుచ్చినట్టుగా శాసనసభ వేదికగా చర్చిద్దామని చెప్పిన తర్వాత మీ బండారం బయటపడుతుంది. ఈ సాకును చూపించి ఈ నెపంతో మొత్తం సెషన్ రాకుండా పోతున్నట్టే కేవలం కృష్ణా జలాలపైన, పాలమూరు జలాలపైన మీరే బీరాలు పలికి రాజకీయ పబ్బం కోసం మాట్లాడి ఇలా అసలు వాస్తవం బయటపడుతుంది. చర్చలో మాట్లాడితే వాస్తవాలు బయటకు వస్తాయి. సాక్ష్యాలతో సహా మీ సంతకాలతోటి, మీ లెటర్లతోటి ఢిల్లీకి ఏం రాసిండ్రు, ఏమి ఇచ్చిండ్రు, నిధులేం ఖర్చు పెట్టిండ్రు, ఎవరికేం చేసిండ్రు, ఎంత దోపిడీ జరిగింది, ఇవన్నీ కూడా మొత్తం బండారం బయటపడుతుందని చెప్పనే శాసనసభకు రాకుండా తప్పించుకోవడం కోసం మాత్రమే ఈరోజు మీరు చేసిన డ్రామా స్పష్టంగా కనపడతా ఉంది. అమరావతిలో ఏపీ లిక్కర్ స్కామ్ కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో నిందితుల రిమాండ్ను ఈ నెల 16వ తేదీ వరకు కోర్టు పొడిగించింది. విచారణ అనంతరం నిందితులను విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. ఈ కేసు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. మద్యం పాలసీ అమల్లో అవకతవకలు జరిగాయనే ఆరోపణలతో ఇప్పటికే పలువురు అరెస్ట్ అయ్యారు. దర్యాప్తు సంస్థలు మరిన్ని కీలక వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం. లిక్కర్ స్కామ్ ద్వారా ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం వాటిల్లిందన్న ఆరోపణలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. రాబోయే రోజుల్లో ఈ కేసు మరిన్ని కీలక మలుపులు తిరిగే అవకాశం ఉందని న్యాయవర్గాలు భావిస్తున్నాయి. ప్రజల్లోనూ ఈ వ్యవహారంపై తీవ్ర ఆసక్తి నెలకొంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పాలమూరు ప్రాజెక్టులపై అసెంబ్లీలో చర్చకు సీఎం ఆహ్వానం. వాకౌట్లు సరికాదని మంత్రి జూపల్లి విమర్శ. చర్చకు సిద్ధమని ప్రభుత్వం స్పష్టీకరణ. అసెంబ్లీ వేదికగా నిజాలు బయటపడతాయని వ్యాఖ్య. ఉపాధి హామీ లబ్ధిదారుల్లో 62% మహిళలే అన్న సీతక్క. ఎస్సీ, బీసీ వర్గాలకు ఉపాధి హామీ ఆర్థిక భరోసా. మహిళల్లో ఆత్మవిశ్వాసం పెంచిన ఉపాధి హామీ పథకాన్ని బలోపేతం చేస్తామని మంత్రి సీతక్క స్పష్టం.
నెల్లూరులో వైసీపీ కార్యకర్త ఆత్మహత్య యత్నం. వెంకటాచలంలో పోలీసుల వేధింపుల ఆరోపణలు. బాధితుడిని పరామర్శించిన కాకాని గోవర్ధన్ రెడ్డి సీఐపై చర్యలు లేకపోతే మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేస్తామని వెల్లడి. రాష్ట్ర ఆరోగ్య వ్యవస్థపై కోర్టు ఆగ్రహం. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై కన్నబాబు విమర్శ. 104 సేవలు ఆరోగ్యశ్రీ నిర్వీర్యమయ్యాయని ఆరోపణ. ప్రజారోగ్యంపై ప్రభుత్వ నిర్లక్ష్యమన్న కన్నబాబు. హైదరాబాద్ యూనియన్ టెరిటరీ వార్తలపై బీఆర్ఎస్ ఆందోళన. ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని ఎమ్మెల్సీ దాసోజు డిమాండ్. హైదరాబాద్ తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక అని వ్యాఖ్య. రాష్ట్ర హోదాను దెబ్బతీసే ప్రయత్నాలను వ్యతిరేకిస్తామని హెచ్చరిక. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.